నమస్తే. దోమలు కొంతమంది వ్యక్తులను ఎందుకు ఎక్కువగా కుడుతూ ఉంటాయి? వాళ్ళ రక్తం అంటే వాటికి ఎందుకంత ఇష్టమో అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. దీనిని మరింత అన్వేషించడానికి ఈ బృందం నెదర్లాండ్స్లోని ఓ ప్రధాన సంగీత ఉత్సవమైన లోలాండ్స్లో వేలాది దోమలు 500 మంది మనుషులతో ఒక ప్రయోగాన్ని నిర్వహించింది. పరిశోధకులు ఉత్సవ స్థలంలో ఒక తాత్కాలిక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. అక్కడ స్వచ్ఛంద సేవకులు వారి ఆహారం, పరిశుభ్రత, ప్రవర్తన గురించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని అడిగారు. అప్పుడు పాల్గొనే వారిని దోమలు ఉన్న ప్రత్యేక పెట్టెలో చేతులు పెట్టమని కోరారు. ఆ పెట్టెలో చిన్న రంధ్రాలు ఉన్నాయి. కీటకాలు వాస్తవానికి కుట్టకుండానే మనిషి వాసనను పసిగట్టడానికి వీలు కల్పిస్తాయి. కెమెరాలు ఉపయోగించి ప్రతి చేతిపై ఎన్ని దోమలు వాలాయి, అవి ఎంతసేపు ఉండిపోయాయో బృందం రికార్డు చేసింది. ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. బీరు తాగిన వ్యక్తులు దోమలకు 1.35 రెట్లు ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నట్లు కనుగొనబడింది. మునుపటి రాత్రి ఎవరితోనైనా మంచం పంచుకున్నా, తక్కువ లేదా సన్స్క్రీన్ ఉపయోగించని లేదా క్రమం తప్పకుండా స్నానం చేయని వ్యక్తుల పట్ల దోమలు ఎక్కువగా ఆకర్షితులవుతాయని కూడా అధ్యయనం చూపించింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం దోమలు నేరుగా ఆల్కహాల్ వైపు ఆకర్షించబడవు, కానీ బీరు తాగడం వల్ల శరీర దుర్వాసనలో వచ్చే మార్పుల ద్వారా ఆకర్షించబడతాయి. బీరు తాగేవారు తరచుగా భిన్నంగా ప్రవర్తిస్తారు అని, ఎక్కువగా నృత్యం చేస్తారు అని, ఎక్కువగా చెమటలు పడతాయని, ఇది వారి శరీర సువాసనను మారుస్తుంది అని ఫెలిక్స్ హోల్ వివరించారు. ఈ వాసన మార్పు దోమలకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇంకా విశేషం ఏంటి అంటే దోమలు 350 అడుగుల దూరం నుండి కూడా మానవ సువాసనను గుర్తించగలవు అని అధ్యయనం కనుగొంది. కాబట్టి ఎవరైనా మద్యం సేవించి ఉంటే మరియు వారి శరీర దుర్వాసన మారితే వారు చాలా దూరం నుండి దోమలను ఆకర్షించవచ్చు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం దోమలు నేరుగా ఆల్కహాల్ వైపు ఆకర్షించబడవు, కానీ బీరు తాగడం వల్ల శరీర దుర్వాసనలో వచ్చే మార్పుల ద్వారా ఆకర్షించబడతాయి. కాబట్టి ఎవరైనా మద్యం సేవించి ఉంటే వారి శరీర దుర్వాసన మారితే వారు చాలా దూరం నుండి దోమలను ఆకర్షిస్తారు అని పరిశోధకులు వివరించారు.